మృత్యువు ముంచుకొచ్చింది. ఊబి కోరలు చాచింది. కళ్ళ ముందే కన్నబిడ్డ, మేనల్లుడు కొట్టుమిట్టాడుతున్నారు. ఒక్క క్షణం ఆలస్యమైనా ఆ ఇద్దరు చిన్నారులు చనిపోయేవారు. కానీ అక్కడున్నది ఎవరు? సాధారణ కూలి కాదు. కన్నబిడ్డ కోసం యముడితోనైనా పోరాడే ఒక తండ్రి. అల్లుడి కోసం దేనికైనా సిద్ధమై పరితపించే ఒక మేనమామ. తన ప్రాణాన్ని తృణప్రాయంగా భావించాడు వంతాల నాగేశ్వరరావు అలియాస్ నాగేష్. రాకాసి ప్రవాహంలో ఊపిరి ఆగుతున్నా, శ్వాస పోతున్నా వెనుకడుగు వేయలేదు. ఆ ఇద్దరు చిన్నారులను మృత్యుపాసం నుంచి లాక్కొచ్చి ఒడ్డుకు చేర్చాడు. కానీ విధి ఆడిన ఆటలో బలైపోయాడు. ఇద్దరు పిల్లలకు పునర్జన్మనిచ్చిన ఆ వ్యక్తి అదే నీటి ప్రవాహంలో కలిసిపోయాడు. అల్లూరు జిల్లాలో హృదయ విచారణ ఘటన కన్నీరు పెట్టిస్తోంది. కూలి పనులతో కుటుంబాన్ని పోషించే భర్త అకాల మరణంతో ముగ్గురు చిన్నపిల్లలను సాకటం ఎలాగో తెలియక భార్య కన్నీరు మున్నీరవుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం ఇది. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతం. ఇక్కడ మత్స్యగెడ్డ తీరమే జీవనాధారం. నిత్యం చేపల వేటకు వెళ్తుంటారు స్థానికులు. కానీ మత్స్యగెడ కాస్త మృత్యుపాసంగా మారింది. చేపల వేట అనేక మంది జీవితాల్లో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. సీతగుంట పంచాయతీ ముసిడిపట్టు గ్రామానికి చెందిన వంతాల నాగేశ్వరరావు రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కూలి. మే 21న పొట్టకూటి కోసం పొద్దున్నే ఒడిశా సంతకెళ్లి వచ్చాడు. మధ్యాహ్నం సరదాగా కుమారుడు వరుణ్, మేనల్లుడు సాత్విక్ను వెంటబెట్టుకుని చేపల వేటకు వెళ్ళాడు. అదే తను వేసే ఆఖరి అడుగని కలనైనా ఊహించలేదు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు వంతెన కింద ఉన్న నది రాకాసిలా మారింది. ఒడ్డున ఆడుకుంటున్న చిన్నారులను ఊబీకోరలు లాగేసుకున్నాయి. నాన్న కాపాడు, మావయ్య కాపాడు అంటూ ఆ పసి ప్రాణాలు వేసిన ఆర్తనాదాలు మృత్యుగెడ్డ తీరాన్ని వణికించాయి. దూరం నుంచి చూసిన నాగేశ్వరరావు గుండె ఆగిపోయినంత పనైంది. అక్కడ దూకడం అంటే మృత్యు నోట్లోకి వెళ్లడమేనని తెలిసినా కన్న ప్రేమ ముందు ఏ భయమూ నిలవలేదు. వెంటనే ఆ నది ప్రవాహంలోకి దూకాడు. చావును సైతం వెనక్కి నెట్టి మేనల్లుడు సాత్విక్ను ఒడ్డుకు చేర్చాడు. అంతటితో ఆగలేదు. కన్న కొడుకు వరుణు ప్రాణాలను తెగించి కాపాడి మరోవైపు నెట్టేశాడు. ఇద్దరు చిన్నారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. ఒక తండ్రిగా, మేనమామగా నాగేశ్వరరావు గెలిచాడు. కానీ ఆ ఇద్దరిని కాపాడేసరికి నాగేష్ శరీరంలో సత్తువ నశించింది. నీరసించిపోయాడు. ఆ రాకాసి ప్రవాహం ఆయన్ను లాగేసుకుంది. కన్నీటి నదిలో వంతాల నాగేశ్వరరావు కలిసిపోయాడు. శేఖర్ బాబు పిల్లలను కాపాడి ఆ నాగేశ్వరరావు దైవమయ్యాడు. కానీ ఆ దేవుడిని నమ్ముకున్న ఆయన భార్య రాజేశ్వరి, పిల్లలు ప్రవళిక, చంద్రికలు ఇప్పుడు అనాథలయ్యారు. నిరుడు ఇదే మెచ్చగడ్డలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అయినా అధికారులు చలనం లేదు. కనీసం అక్కడ ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టలేదు. అందుకే అది మత్స్యగడ్డ కాదు, మృత్యుగడ్డ అంటున్నారు స్థానికులు. ఇద్దరు పిల్లలను కాపాడే రియల్ హీరోగా నిలిచిన నాగేష్ ఇవాళ మన మధ్య లేడు. అసలు ఏ తప్పు చేయని ఆయన కుటుంబం ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో వీధిన పడింది. ఆ ఇంట్లోని బిడ్డలు నాన్న ఎప్పుడు వస్తాడు అని అడుగుతుంటే సమాధానం చెప్పలేక ఆ తల్లి కన్నీరు మున్నీరవుతోంది. మళ్ళీ చేపల వేటకని పిల్లలతో వెళ్ళారు సార్. వెళ్ళినప్పుడు కూడా నేను చూడలేదు సార్. వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను రుడ్డి నుంచి వచ్చిన తర్వాత మీ ఆయన ఇలా గడ్డకు దిగిపోయారమ్మా అని చెప్పిన తర్వాత నాకు తెలిసింది సార్. ఇంకా పక్క ఇంటి వాళ్ళ బాబు సార్. ఆ బాబుకు ఫస్ట్ కాపాడుతూ మా బాబు కాలు జారి పడిపోయారు సార్. పడిపోతే మా బాబుని కాపాడుతూ మా ఆయన వల్ల ఇంకా బయటికి రాలేదు సార్.
పిల్లలు ఉన్నారు కదా, నువ్వు మీ ఆయనకి తలుచుకుంటూ ఇబ్బంది పడవద్దు, మీకు మేమున్నాము అని నాకు భరోసా ఇచ్చారు సార్. సర్పంచ్ గారు, ఎంపీటీస్ గారు, మళ్ళీ మా ఊరి పెద్దలు చెప్పారు సార్. సార్ మరి ఇప్పుడు బయట చదువుకున్న వాళ్ళదే ఇది సార్, ఇంటికున్న వాళ్ళకి ఏమీ లేదు. చదువుకొని ఉంటే కొంచెం వాళ్ళు పని అయినా వాళ్ళు ఏదో ప్రైవేటు కంప్యూటర్ ఏదో చేసుకొని బ్రతుకుతారు సార్. మా పిల్లలు కొంచెం చదువుకి ఎవరైనా కొంచెం సహకారం ఇస్తే నేను చేసుకుంటాను సార్. మళ్ళీ చేపల వేటకని పిల్లలతో వెళ్ళారు సార్. వెళ్ళినప్పుడు కూడా ప్రమాదం జరిగి 10 రోజులు గడుస్తున్న రెవెన్యూ ఐటీడీ అధికారులు ఆ గిరిజన గ్రామానికి వెళ్లి కుటుంబానికి కనీస భరోసా ఇవ్వకపోవటం గమనార్హం. నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు కానీ పాలకులు కానీ క్షేత్రస్థాయికి వచ్చి బాధితులను పరామర్శించకపోవటం గిరిజన ప్రాంతాల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. వీరుడి త్యాగాన్ని గుర్తించి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలికి అర్హత బట్టి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, 3 పిల్లల ఉచిత విద్య బాధ్యతను ప్రభుత్వమే పూర్తిగా స్వీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. సాహసికుల కుటుంబాలను ఆదుకోకపోతే సమాజంలో సాటి మనిషిని కాపాడాలనే మానవత్వమే అంతరించిపోతుంది. రేపటి తరం సమాజం కోసం మన జీవితాన్ని త్యాగం చేసిన ఆ అమరుడి కుటుంబానికి మనమిచ్చే గౌరవం ఏంటి? ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఆ కుటుంబానికి కొండంత అండగా మారుతుందా? స్పందించాల్సిన బాధ్యత మనపై లేదా? రియల్ హీరో నాగేష్ త్యాగానికి రాజ్ న్యూస్ సలాం చేస్తోంది. ఆపదలో ఉన్న ఆ కుటుంబానికి అందరం కలిసి అండగా నిలబడదాం.